వెల్కమ్ టు ఎంఎస్ఎన్ అకాడమీ. ఈరోజు మనం డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుందాం. డివిజిబిలిటీ రూల్స్ అంటే తెలుగులో బాజనీయత సూత్రాలు అంటాం. ఒకనండి, ఏదైనా ఒక సంఖ్యను మరొక సంఖ్యచే నిశ్శేషంగా భాగిస్తే, అంటే ఒక సంఖ్యను మరొక సంఖ్య చే డివిజన్ అవుతుందా లేదా మనం డివిజన్ చేయకుండా చెప్పాలి. ఇలా చెప్పాలంటే వీటికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటినే మనం డివిజిబిలిటీ రూల్స్ అంటాము. ఈ డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకునే ముందు ఒకసారి మనం డివిజన్ గురించి రీక్యాప్ చేద్దాం. 264ని 2 చే డివిజన్ చేద్దామండి. అది ఎలాగంటే వాటి డివిజన్ గురించి మనం నేర్చుకుంటున్నాం. కొద్దిగా రీక్యాప్ చేయాలనుకుంటున్నాను డివిజన్ గురించి మీకు. 264 డివైడెడ్ బై 2 2 ఇలా రాసుకుంటాం డివిజన్కి. 2 1 2, 2లో 2 మైనస్ తీయాలన్నమాట, 0. పైన ఉన్న 6ని దించుకుంటాం. 2 ఎంతలా 6 అవుద్ది, 2 3 6, ఇది 0. 4ని దించుకుంటాం. 2 2 4, 4లో 4 తీస్తే 0. ఈ డివిజన్ మీకు ఎందుకు చెప్తానంటే, ఒక సంఖ్య అంటే 2 అనే సంఖ్య ఇంకొక సంఖ్యని 264 అనే సంఖ్యని నిశ్శేషంగా భాగిస్తుందా లేదా మనం చెప్పాలా, డివిజన్ చేయకుండా చెప్పేయాలా. అందుకు మీకు ఈ సమ్ చెప్పాను. ఈ 264ని నిశ్శేషంగా భాగించింది. నిశ్శేషం అంటే 0. ఇప్పుడు 2ని 264తో డివిజన్ చేసాం. ఈ 2ని డివిజర్ అంటాము. 2ని ఏమంటామండి, విభాజకము అంటాము. ఈ 264ని విభాజ్యము, డివిడెండ్ అంటాము. 2ని డివిజన్ అని, 264ని విభాజ్యము, డివిడెండ్ అంటాము. 132 వచ్చింది. మనం 2తో 264ని డివిజన్ చేస్తే 132 భాగఫలము వచ్చింది. దాన్ని ఏమంటాము, కోషియంట్ అంటాము. ఇప్పుడు 2ని 264తో డివిజన్ జరిగింది కాబట్టి శేషము 0 వచ్చింది. ఈ శేషాన్ని మనం రిమైండర్ అంటాము. ఓకేనండి. 2 డివిజిబిలిటీ రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2 యొక్క బాధ్యనీయత సూత్రం గురించి. ఏదైనా ఒక సంఖ్యలో 1ల స్థానంలోని అంకె 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్లయితే ఇట్టి సంఖ్యను 2 నిశ్శేషంగా భాగిస్తుంది అంటాం. అంటే 1's ప్లేస్లోన 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం. ఎగ్జాంపుల్కి 5020420836 అనే ఒక సంఖ్య తీసుకున్నాను. ఈ సంఖ్య 1's ప్లేస్లోన ఈ 0 ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, 6 ఉన్నాయి, 8 ఉన్నాయి. అది 2తో ఈ సంఖ్య మొత్తం భాగిస్తుంది. నిశ్శేషంగా 0 వచ్చినట్టు భాగిస్తుందని మన రూల్ చెప్తుంది. అయితే 1's ప్లేస్ అంటే ఏది, ఈ చివరి సంఖ్య. యూనిట్ డిజిట్ అంటే ఈ చివరి ప్లేసే. యూనిట్ ప్లేస్లో కానీ 1's ప్లేస్ కానీ ఈ నెంబర్లు ఏమున్నాయి, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అండి. ఇదంతా 0. ఇది యూనిట్ ప్లేస్లో ఏముందండి అంటే 1's ప్లేస్లో ఏముంది, 6 ఉంది. 6 ఇందులో ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేయాల. ఇంకో నెంబర్ తీసుకోండి, 70452 ఉంది. ఇంత పెద్ద సంఖ్య ఎలాగ మనం 2తో డివిజిబుల్ అవుతుందా లేదా నీకు ఎలా తెలుస్తుంది? ఈ యూనిట్ ప్లేస్లో ఏముంది, 2 ఉంది. అక్కడ ఏముంది, 2 ఉంది. అంటే ఇది కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే 2 ఈ సంఖ్యని నిశ్శేషంగా 0 వచ్చినట్లు భాగిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, 809528 అనే సంఖ్య తీసుకోండి. ఈ చివరి యూనిట్ ప్లేస్లో ఏముంది, 8 ఉంది. మన రూల్లో ఏముంది, చివరిలో ఒక 8 ఉంది. అంటే 2తో ఈ సంఖ్య మొత్తం డివిజిబుల్ అవుతుంది. ఇంకో నెంబర్ తీసుకోండి, 70525. చివరిని ఏముందండి, యూనిట్ ప్లేస్లో 5 ఉంది. ఇందులో ఎక్కడైనా 5 ఉందా అంటే ఇది 2తో నిశ్శేషంగా భాగించబడదు. ఇవన్నీ కూడా 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే మనం డివిజన్ చేయకుండా చెప్పేయాల. 3 డివిజిబిలిటీ రూల్స్ గురించి మనం తెలుసుకుందాం అండి. ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అంటే దాని అర్థం ఏంటి, ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం 3చే నిశ్శేషంగా భాగించబడితేనే ఆ సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది అంటాము. అంటే ఎగ్జాంపుల్కి 165 అనే నెంబర్ని తీసుకున్నాము.
ఈ 165 నెంబర్ని సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఈ సంఖ్యలు మొత్తం కలపాలి. ఈ అంకెలు మొత్తం 1 + 6 + 5 ఎంతండి? 1 + 6 + 5 12. ఈ 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. 3 4 జా అంటే ఈ 165ని ఈ 3 నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే శేషం అంటే రిమైండర్ 0 వచ్చినట్లు భాగించబడుతుంది. ఇంకో నెంబర్ తీసుకోండి ఏదైనా. ఆ నెంబర్ అనేది తీసుకుంటే ఇంకో నెంబరు 567 తీసుకుంటాము. ఈ అంకెలు మొత్తాన్ని అంటే ఈ రూల్ ఏం చెప్తుంది? 3 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఈ అంకెల మొత్తాన్ని మనం కలపాలా. 5 + 6 + 7 ఇది ప్లస్. ఈ 5 + 6 + 7 కలిపితే ఎంత అండి? 18 వస్తుంది. ఈ 18 3తో డివిజిబుల్ అవుతుందా లేదా? అవుతుంది. 3 6 జా అంటే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ద సమ్ ఆఫ్ డిజిట్స్ మనకి ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ని ఎడిషన్ చేయాలి. ఆ నెంబర్ని ప్లస్ చేసుకొని ఆ నెంబర్ల మొత్తము 3తో డివిజిబుల్ అవ్వాలా. ఓకేనండి, ఇది 3 డివిజిబిలిటీ రూల్. 4 డివిజిబిలిటీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో చివరి 2 అంకెలు అంటే లాస్ట్ 2 నెంబరు తీసుకొని అది 4చే డివిజన్ అవుతుందా లేదు చెప్పాలా. ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7 8 4 5 6 ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే ఏమిచ్చారండి వాడే మనకి రూల్ ఏమని ఇచ్చింది? చివరి 2 అంకెలు. ఈ చివరి 2 ఏమన్నాయండి? లాస్ట్ 2 నెంబర్స్ ఏమన్నాయి? 5 6. ఈ 56 4చే భాగించాలా. 4చే 56 భాగించబడుతుందా లేదా చూడండి. ఈ 56/4 అయ్యండి. 56 4తో అవుతుందా లేదా చూడండి. 4 1 జా 4 4 జా అంటే 14 అవుతుంది. అంటే 4 56ని భాగిస్తుంది. అంటే ఈ నెంబర్ మొత్తం 4తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఇచ్చిన లాస్ట్ ఈ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలండి. ఈ 4తోని ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ 2 డిజిట్లు లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే అది 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది. 4 డివిజిబిలిటీ రూల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏముంది? 3 4 1 6. లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయండి? చివరి 2 అంకెలు 1 6 ఉంది. దీన్ని 4తో డివిజిబుల్ చేయాలి. 16/4 4 4గా డివిజిబుల్ అవుతుంది కదా. అంటే ఈ నెంబర్ మొత్తం 4తో డివిజిబుల్ అవుతున్నట్టుగా. 5 డివిజిబిలిటీ రూల్ అంటే 5 యొక్క బాధ్యత సూత్రము. 1s ప్లేస్లోన 0 లేదా 5 ఉండాలి. 1s ప్లేస్ ఏదండి? మనకి యూనిట్ డిజిట్లో ఏముంది? 1s ప్లేస్ 0 ఉంది, 5 ఉంది. ఈ 0 కానీ ఏదైనా ఒక సంఖ్యలో 0 కానీ 5 కానీ ఉంటే అది 5తో డివిజిబుల్ అయిపోతుంది. ఈ 0 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అయిపోతుంది. 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అయిపోతుంది. అంటే 5 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటంటే 1s ప్లేస్లో 0 లేదా 5 ఉంటే అది 5తో డివిజిబుల్ అయిపోయినట్టుగా. అది ఎంత పెద్ద సంఖ్య అయినను. ఇప్పుడు 6 డివిజిబిలిటీ రూలు 6 యొక్క బాధ్యత సూత్రం గురించి మనం నేర్చుకుందాం. ఈ 6ని 2 × 3గా రాసుకోవచ్చు. నేను రాశానండి ఇలాగా 2 × 3గా రాసుకోవచ్చు. అంటే మీకు గుర్తుండడం కోసం ఇలా రాశాను. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ వర్తించాలా, 3 యొక్క డివిజిబిలిటీ రూల్ వర్తించాలా. ఏదైనా ఒక నెంబర్ని మనం తీసుకున్నాము, ఒక 156 అనే నెంబర్ని తీసుకున్నాము అనుకోండి. ఈ 156 అనే నెంబర్ తీసుకుంటే 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటండి? 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఈవెన్ నెంబర్స్ ఏదైనా ఉంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే చివరి యూనిట్ ప్లేస్లో 2 యొక్క డివిజిబుల్ రూల్ తెలుసు కదండి. చివరి యూనిట్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. ఇక్కడ మనకి ఏముంది? 6 ఉంది. 6 2లో ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అయిపోతుంది. అప్పుడు 3తో చూడండి. 3తో డివిజిబుల్ రూల్ ఏంటండి? అంకెల ఈ సంఖ్యలు మొత్తము 1 + 5 + 6 12. ఈ 12 3తో పోతుంది కదా. 3 4 అంటే 3తోనే కూడా ఈ నెంబర్ పోతుంది. 3 డివిజిబిలిటీ రూల్ మరొకసారి గుర్తు చేసుకోండి. ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 3తో డివిజిబుల్ అవ్వాలి. 1 + 5 + 6 12 అయింది. అది 3తో డివిజిబుల్ అవుతుందా చూడండి. 3 4 అయిపోతుంది. అంటే ఈ ఇచ్చిన 156 అనే నెంబరు 2తోనే డివిజిబుల్ అవుతుంది, 3తోనే అవుతుంది. అంటే మనం డివిజన్ చేయకుండా డైరెక్ట్గా ఇలా చూసి చెప్పాలి. ఇది 6తో అవుతుందా లేదా. 6తోనే అవ్వాలంటే 2తోనే డివిజిబుల్ అవ్వాలా, 3తోనే డివిజిబుల్ అవ్వాలా.
8 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే 8 యొక్క బాధ్యత సూత్రము. లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజన్ అవ్వాలండి. లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఈ 128 ఉంది. ఈ లాస్ట్ 3 అంకెలు కూడాను 8తో భాగించాలా. అంటే 128/4 128/4 సారీ 128/8 అండి. 128/8 అంటే 8 1 జా 8 1 జా 8 6 జా 128. అంటే ఈ చివరి 3 అంకెలు 8తో డివిజిబుల్ అవుతుందా లేదా చెయ్యాలా. ఈ చివరి 3 కూడాను 8తో అవుతుంది. 8 6 జా 128 అయిపోయిందిగా. 8 డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ని 8తో డివిజన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అయితే ఆ నెంబర్ అప్పుడు 8తో డివిజిబుల్ అయిపోయినట్టుగా. 9 డివిజిబిలిటీ రూల్ 9 యొక్క బాధ్యత సూత్రం ఏమిటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చిన సంఖ్యని 3 లాగే సేమ్ అండి. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఇచ్చిన నెంబర్ని టోటల్గా ఎడిషన్ చేయాలి. అంకెలు మొత్తాన్ని కలిపేసి 3తో డివిజిబుల్ అయితే అది 3తో అయినట్టుగా. సేమ్ అదే రూలు 9 కూడాను సేమ్ అంతే. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చిన సంఖ్యని అంకెలు మొత్తాన్ని కలిపేయాలి. 3 + 4 + 5 + 6 కలిపేసి 9తో డివిజిబుల్ అవుతుందా లేదా. 9తో అయితే అది 9తో డివిజిబుల్ రూల్ అయినట్టుగా. ఎగ్జాంపుల్ 3 4 5 6 అనే నెంబర్ని తీసుకున్నాం. 3 4 5 6 3 + 4 + 5 + 6 ఎంత అండి, ఎంత వచ్చిందండి, 18 వచ్చింది. ఈ 18 9తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. 9 2 జా అంటే ఈ నెంబర్ మొత్తం 9తో డివిజిబుల్ అవుతున్నట్టుగా. 10 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 1's ప్లేస్లో 0 ఉండాలి. ఏదైనా సంఖ్య తీసుకోండి, ఏదైనా నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్లో చివరిని 0 కానీ ఉందనుకోండి అది 10తో డివిజిబుల్ అయిపోయినట్టుగా. ఎగ్జాంపుల్ 18420 18420 18420 ఈ చివరిని యూనిట్ ప్లేస్లోనా ఈ 1's ప్లేస్లో ఏముందండి 0 ఉంది. మనకి ఏంటి రూల్ ఉంది 10తో రూల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి 1's ప్లేస్లో 0 ఉంటే అది 10తో డివిజిబుల్ అయిపోయినట్టుగా. 11 యొక్క డివిజిబిలిటీ రూల్. ఈ 11 యొక్క డివిజిబిలిటీ రూల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సంఖ్యలోని సరి స్థానాల అంకెల మొత్తమునకు బేసి స్థానాల అంకెల మొత్తమునకు మధ్యగల తేడా అంటే మధ్యగల భేదం 0 కానీ లేదా 11 యొక్క గుణిజాలు కానీ. 11 యొక్క గుణిజాలు అంటే 11 ఎక్కం 11 ఒకట్ల 11 11 2 22 11 3 33 11 4 44 11 యొక్క గుణిజాలు ఏవైనా రావాలి. ఇటు డిఫరెన్స్ అంటే ఒక సంఖ్యలోనే సరి స్థానాలు. ఇది ఆడ్ నెంబర్ ప్లేస్లో ఉంది, ఇది ఈవెన్ నెంబర్ ప్లేస్లో ఉంది. ఇది ఆడ్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్ ప్లేస్లో ఉంది. అంటే ఇది ఆడ్ నెంబర్ ప్లేస్లో ఉంది, ఈవెన్ నెంబర్ ప్లేస్లో ఉంది, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్. అలాగా సరి స్థానాల అంకెల మొత్తము అంటే ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ ఏవండి 3 8 ఈవెన్ నెంబర్ ప్లేస్లో ఉన్నాయి. ఇది సెకండ్ ప్లేస్లో ఉంది, ఇది 4th ప్లేస్లో ఉంది. ఈ ఫస్ట్ ఇది 1's ప్లేస్లో ఉంది, ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీసుకోవాలండి. ఇది 1's ప్లేసు, ఇది సెకండ్ ప్లేసు, ఇది 3rd ప్లేసు, ఇది 4th ప్లేసు. అంటే ఇది ఆడ్ నెంబర్ ప్లేస్లో ఉంది, ఇది సెకండ్ కాబట్టి ఈవెన్ నెంబర్ ప్లేస్లో ఉంది, ఇది 3rd కాబట్టి ఆడ్ నెంబర్ ప్లేస్లో ఉంది, ఇది 8 4th ప్లేస్లో ఉంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్లో ఇక్కడ మనం పోల్చుకోవాలండి జాగ్రత్త. సరి స్థానాల అంకెల మొత్తం అంటే ఈవెన్ నెంబర్స్ ఏవి ఈ 3 8 ఈవెన్ నెంబర్స్. ఈ స్థానాల మొత్తం ఎంత 3 + 8 11 3 + 8 సరి స్థానాల 8 = 11. బేసి స్థానాల అంకెల మొత్తము అంటే బేసి స్థానాలు అంటే ఏంటి ఆడ్ నెంబర్స్ మొత్తం ఎంత. ఆడ్ నెంబర్స్ చెప్పండి 8 + 3 11. ఇటు డిఫరెన్స్ ఏమన్నాడు మధ్యగల తేడా అంటే ఇటు భేదము అంటే 11 - 11 అంటే సరి స్థానాల అంకెల మొత్తము మైనస్ ఈ బేసి స్థానాల అంకెల మొత్తంకి తేడా అనమాట. భేదం ఎంత రావాలా 0 కానీ 0 కానీ 11 యొక్క గుణిజాలు కానీ వస్తే అది మన 11 డివిజిబిలిటీ రూల్ పాస్ అవుతుంది. అంటే 11 - 11 ఇది సరి సంఖ్యల సరి స్థానాల అంకెల మొత్తము 11, బేసి స్థానాల అంకెల మొత్తం
11. 11లో నుంచి 11 తీస్తే 0. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానే అవి చూడండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 75438 అనే నెంబర్ని తీసుకున్నాం. ఇందులో ఆడ్ స్థానాల ప్లేస్లు ఏవేవండి? ఇది ఆడ్ స్థానంలో ఉంది, ఇది ఆడ్ స్థానంలో ఉంది, ఇది ఆడ్ స్థానంలో ఉంది. ఈవెన్ నెంబర్స్ ఇవి ఈవెన్ స్థానం ప్లేస్లో నెంబర్స్ అంటే ఈవెన్ ప్లేస్ స్థానం. ఓకేనండి. ఇప్పుడు ఆడ్ నెంబర్ ఏవేవి ఉన్నాయి చూడండి. ఆడ్ నెంబర్ అంటే ఆ స్థానం. ఇప్పుడు ఈవెన్ ప్లేస్లు ఏవేవి ఉన్నాయి చూడండి. ఆడ్ నెంబర్ ప్లేస్లు అంకెలు మొత్తం ఎంత వచ్చింది? 7 + 4 + 8 అంటే 7 + 4 11, 11 + 8 19. 7 + 4 + 8 19 వచ్చింది. ఇప్పుడు ఈవెన్ నెంబర్ స్థానాల్లో ఉన్న ప్లేస్లో అంకెలు మొత్తం ఎంత అండి? 5 + 3 8. ఈ రెండు డిఫరెన్స్ ఎంత అండి? 19 - 8 అంటే 11 వచ్చింది. అంటే మనకి ఏంటి ఉంది ఇక్కడ రూల్లో? ఒక సంఖ్యలోని సరి స్థానాల అంకెల మొత్తమునకు బేసి స్థానాల అంకెల మొత్తమునకు మధ్య గల భేదము అంటే తేడా 0 కానీ 11 యొక్క గుణిజాలు కానీ వస్తే అది ఈ ఇచ్చిన సంఖ్య 11తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనండి. ఇంకొక నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 20833. ఈ నెంబరు ఆడ్ నెంబర్ ప్లేస్లో ఉన్న సంఖ్యలు ఏంటండి? ఇది ఆడ్ నెంబర్ ప్లేస్లో ఉంది, ఇది ఆడ్ నెంబర్ ప్లేస్లో ఉంది, ఇది ఆడ్ నెంబర్ ప్లేస్లో ఉంది, ఇది ఈవెన్ నెంబర్ ప్లేస్లో ఉంది, ఇది ఈవెన్ నెంబర్ ప్లేస్లో ఉంది. ఆడ్ నెంబర్ ప్లేస్లో ఏవేవి? 2 + 8 + 3. ఇప్పుడు చేయండి. ఇప్పుడు 2 + 8 + 3 అంటే ఎంతండి? 2 + 8 + 13. ఈవెన్ నెంబర్ ప్లేస్లో ఉన్నవి ఏవేవండి? 0 + 3. 0 + 3 అంటే ఎంతండి? 3. 13 - 3 10. అంటే 0 కానీ 11 యొక్క గుణిజాలు కానీ వస్తేనే అది 11 డివిజిబిలిటీ అవుతుంది. అంటే ఇది 11తో డివిజిబుల్ అవ్వదు. మనం సమ్ అంతా చేయక్కర్లేదు. 11తో డివిజిబుల్ రూల్ అవుతుందా లేదంటే ఇచ్చిన సంఖ్యలోని ఈవెన్ నెంబర్ ప్లేస్లో ఉన్న అంకెల మొత్తమునకు ఆడ్ నెంబర్ స్థానాలు అంకెల మొత్తమునకు గల డిఫరెన్స్ అంటే తేడా 0 కానీ లేదా 11 యొక్క గుణిజాలు వస్తే అది 11 డివిజిబిలిటీ రూల్ అవుతుంది. మ్యాక్సిమం 11 డివిజిబిలిటీ రూల్ నుంచే మ్యాక్సిమం బిట్లు ఎప్పుడు కూడా ఏ కాంపిటీషన్ ఎగ్జామ్కైనా వస్తుంది. పిల్లలు జాగ్రత్తగా దీని మీద దృష్టి పెట్టండి. ఓకే.